హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. తెలుగు ప్రేక్షకులకి చేరువైన తమిళ హీరోలలో సూర్య ఒకరు. అయితే సూర్య బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ అందుకొని చాలా కాలమైంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు మెప్పించినప్పటికీ అవి నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అందుకే సాలిడ్ హిట్తో తన బాక్స్ ఆఫీస్ వార్ చూపించాలి అనుకున్నాడు సూర్య. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్తో రూపొందిన ఫ్యాంటసీ యాక్షన్ ఫిలిం కంగువాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, రష్యాలో కొందరు చిన్నపిల్లల బ్రెయిన్లపై ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అందులో నుంచి జీటా అనే పిల్లాడు తప్పించుకొని గోవాకి వస్తాడు. అక్కడ ఫ్రాన్సిస్, ఏంజలినా బౌంటీ హంటర్స్గా పనిచేస్తూ ఉంటారు. ఫ్రాన్సిస్ ఒక క్రిమినల్ని పట్టుకునే క్రమంలో అతను చనిపోతాడు. ఈ సంఘటనను జీటా చూస్తాడు. ఈ విషయం జీటా ఎవరికైనా చెప్తే ప్రమాదమని తెలిసిన ఫ్రాన్సిస్ ఆ పిల్లాడిని తన దగ్గరే ఉంచుకుంటాడు. మరోవైపు బ్రెయిన్ ప్రయోగం వల్ల జీటాకి పునర్జన్మ గుర్తు రావడంతో పాటు కొన్ని పవర్స్ వస్తాయి. అలాగే అతను ఫ్రాన్సిస్లో కంగువాని చూసుకుంటూ ఉంటాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో తనకు ఏదో తెలియని అనుబంధం ఉందేమో అనే ఫీలింగ్లో ఉంటాడు. ఈ క్రమంలో జీటా ప్రాణాలకు అనుకోని ప్రమాదం ఏర్పడుతుంది. అసలు జీటా ఎవరు? గత జన్మలో అతనికి కంగువాతో ఉన్న బంధం ఏంటి? కంగువ ఎవరు? పంచకోనాలో యోధుడుగా పేరున్న కంగువ ప్రాణాలకి, అతని తెగ ప్రాణాలకు ఉన్న ముప్పేంటి? కంగువ తన తెగని కాపాడుకోగలిగాడా? ప్రస్తుత జన్మలో జీటా అసలు ఫ్రాన్సిస్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? జీటాకి ఎదురైన ప్రమాదం నుంచి ఫ్రాన్సిస్ కాపాడగలిగాడా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, పునర్జన్మల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కంగువా కూడా ఆ కోవకు చెందినదే. ప్రస్తుతంలో పునర్జన్మల తాలూకా జ్ఞాపకాలను, శక్తులను తట్టి లేపుతూ కొందరు పిల్లల బ్రెయిన్లపై జరిగే ప్రయోగం చూపిస్తే, వందల ఏళ్ల క్రితం నాటి జన్మలో పంచకోన అంటూ 5 ప్రాంతాలను, అందులోని 5 తెగలను చూపించారు. అందులో ఒక తెగకు యువ నాయకుడిగా కంగువా పాత్రలో సూర్య కనిపించాడు. కంగువా పాత్రను ఎంతో బలవంతుడిగా చూపించారు. కానీ సినిమాలో అందుకు తగ్గ బలమైన కథనాలు లేవు. జీటా తప్పించుకొని గోవా రావడం, అక్కడ సూర్య, దిశా పటాని పాత్రలు పరిచయంతో సినిమా ప్రారంభమైంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు విసిగించాయి. ఓ పాన్ ఇండియా సినిమాకి తగ్గట్టుగా కాకుండా సీన్స్ అన్నీ చాలా సిల్లీగా ఉన్నాయి. పంచకోన నేపథ్యంలో వచ్చే గత జన్మ తాలూకు సన్నివేశాలు కొంత పర్వాలేదు. కంగువ పరిచయమైన సన్నివేశాలు మెప్పించాయి. అయితే ఆ తర్వాత బలమైన సన్నివేశాలు, ఆసక్తికర కథనం తోడు కాలేదు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాధారణ ప్రేక్షకులకు గందరగోళాన్ని కలిగిస్తాయి. యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా రూపొందించారు, కానీ వాటిని కలిపే బలమైన ఎమోషన్స్ లేవు. భారీతనంలో విజువల్స్గా సీన్స్ బాగున్నాయి, కానీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండవు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ప్రేక్షకుల ఊహకి అందేలాగానే ఉంటుంది. అయితే మిగతా సీన్స్తో పోలిస్తే కాస్త బెటర్. అలాగే ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు రుధిర పాత్రలో బాబీ డియోల్ కనిపించాడు, కానీ ఆయన పాత్రను అంత పవర్ఫుల్గా మలచలేదు. కంగువ, రుధిర మధ్య వైరం సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సూర్యతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు, కానీ వారి కష్టానికి తగ బలమైన స్క్రిప్ట్ తోడవలేదు. సూర్యతో పాటు చిత్ర బృందం అంతా పడిన కష్టం కోసం, భారీతనం కోసం ఒక్కసారి చూసేయచ్చు.